ఈ రోజు మనం నెంబర్ సిస్టమ్ అనే టాపిక్ నుంచి డివిజిబిలిటీ రూల్ అనే కాన్సెప్ట్లో 2024లో అడిగిన ఎగ్జామినేషన్లో వచ్చిన ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఒక్కసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఈ ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 2 and 5? ఈ క్రింద సంఖ్యల్లో ఏది 2 మరియు 5 రెండిటి ద్వారా భాగించబడుతుంది? ఇది క్వశ్చన్. 2తో డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలి. రెండింటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అని అడుగుతున్నారు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. మనకి 2తో డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలి. చూడండి, 2తో 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే గమనించాలి, ఈ నెంబర్ అనేది ఇండైరెక్ట్గా 2 × 5 10తో కూడా డివిజిబుల్ అవ్వాలని అర్థం. అవునా కదా? ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది, 5తో డివిజిబుల్ అవుతుంది అంటే అది 10తో కూడా డివిజిబుల్ అవ్వాలి అని అర్థం. 10 డివిజిబిలిటీ రూల్ ఏమిటి? 10 డివిజిబిలిటీ రూల్ ప్రకారం ఏంటంటే లాస్ట్ డిజిట్ అనేది 0 ఉండాలి. అవునా కదా? 10 డివిజిబిలిటీ రూల్ ప్రకారం లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. ఇదిగోండి, ఇక్కడ 0 ఉంది, ఇది ఆన్సర్ అవడం ఛాన్స్ ఉంది. ఇక్కడ 0 లేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ 0 లేదు, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ 0 లేదు, రాంగ్ ఆన్సర్. మనకి లాస్ట్ డిజిట్ 0 ఉండాలన్నా 0 ఉండదు, ఒక్కటే ఆప్షన్ ఉంది, ఇది ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 5 7 x 7 1 6 ఈజ్ డివిజిబుల్ బై 9. 5 7 x 7 1 6 9 చే భాగించబడే ఎక్స్ యొక్క కనిష్ట విలువను కనుగొని అంటున్నారు. సో ఈ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఎక్స్ ప్లేస్లో రావాల్సిన లీస్ట్ వాల్యూ ఎంత అంటున్నారు. ఎక్స్ ప్లేస్లో రావాల్సిన లీస్ట్ వాల్యూ ఎంత? మనందరికీ తెలుసు 9 డివిజిబిలిటీ రూల్. ఎలా చెక్ చేయాలి అంటే 9 డివిజిబిలిటీ రూల్ ఏమిటి అంటే డిజిటల్ సమ్ అనేది 9 ఉండాలి. డిజిటల్ సమ్ 9 ఉంటే ఆ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుంది అని తెలుసు. అవునా కదా? డిజిటల్ సమ్ అంటే ఏంటి తెలుసు కదా? డిజిటల్ సమ్ అంటే అక్కడున్న నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్పాలి. అర్థమైందా? అక్కడున్న నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్తే దాన్ని మనం డిజిటల్ సమ్ అంటాం. ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ 123 ఉంది. దీని డిజిటల్ సమ్ ఎంత అన్నారు అనుకోండి, ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేయాలి. 1 + 2 + 3 1 + 2 + 3 చేస్తే ఎంత 6. చూడండి, ఈ నెంబర్స్ అన్ని యాడ్ చేసి సింగిల్ డిజిట్ కింద చెప్తాము. ఈ సింగిల్ డిజిట్ కింద చెప్పేదాన్ని డిజిటల్ సమ్ అంటాం. అలా ఒక నెంబర్ యొక్క డిజిటల్ సమ్ 9 వచ్చింది అంటే ఆ నెంబర్ 9తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం అనమాట. ఇప్పుడు ఒకసారి దీనికి డిజిటల్ సమ్ ఎంతో చెక్ చేద్దాం. ఈ డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేసే ప్రాసెస్లో ఏదైనా నెంబర్స్ కలిస్తే 9 వస్తుందంటే వాటిని పక్కన పెట్టొచ్చు. ఓకేనా? 9 వస్తుందంటే పక్కన పెట్టొచ్చు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ 7 + 7 14 14 + 6 20 20 + 5 25 25 + 1 26. అవునా కదా? ఎస్ ఆర్ నో? 26 అంటే 2 + 6 ఎంత? 2 + 6 ఎంత అంటే 8. మనకు కావాల్సింది ఎంత అంటే 9 కావాలి. అవునా కదా? మనకి మొత్తాన్ని యాడ్ చేస్తే 8 వచ్చింది, కానీ నాకు కావాల్సింది ఎంత అంటే 9 రావాలి. సో డిజిటల్ సమ్ 9 రావాలని చెప్పాను, కానీ మొత్తాన్ని యాడ్ చేసి నాకు డిజిటల్ సమ్ ఎంత వచ్చింది? 8 వచ్చింది. ఎలా వస్తుంది తెలుసు కదా? 7 + 7 14 14 + 6 20 20 + 5 25 25 + 1 25 + 1 26 అంటే 26 + x యాక్చువల్లీ. అవునా కదా? ఇప్పుడు 26 అంటే 2 + 6 8 కదా, అందుకనే 8 + x = 9. అవునా కదా? మరి ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి? క్వశ్చన్ చెప్పింది ఆల్రెడీ లీస్ట్ వాల్యూ కావాలని చెప్పింది. సో లీస్ట్ వాల్యూ ఎంత అంటే 1. ఎందుకంటే 8 + 1 చేస్తే నాకు 9 వచ్చేస్తుంది. అండ్ నాకు కావాల్సిన డిజిటల్ సమ్ 9 రావాలి అంటే ఎక్స్ ప్లేస్లో ఉండాల్సిన వాల్యూ ఎంత అంటే 1. 0 to హీరో బ్యాచ్. ఈ బ్యాచ్లో మనం మొత్తం అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ చెప్తాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్లో మనం క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ కోర్స్ ఇప్పుడు మనకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు 3 months తీసుకోవాలనుకుంటే కనుక 1600 రూపీస్, అదే మీరు 6 months తీసుకోవాలనుకుంటే కనుక 2400 రూపీస్కి ఈ కోర్స్ ఆఫర్ అవైలబిలిటీ ఉంది. కంప్లీట్ దీంట్లో క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటున్నారో, ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే 499 రూపీస్. మీరు ఒకవేళ అర్థమెటిక్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, ఇంగ్లీష్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, రీజనింగ్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, జనరల్ స్టడీస్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, అడ్వాన్స్ మ్యాథ్స్ ఒకటే నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు ఏదైనా సరే పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, హిస్టరీ అవ్వచ్చు, సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే కేవలం 499 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ అనమాట. మీ దీంట్లో క్లాసెస్, ఎగ్జామ్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 minutes కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు మీ అందరూ తెలిసిందే VRO, VRAకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. మీ అందరూ తెలిసిందే దీంట్లో మనకి సుమారుగా 10,954 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతుంది. ఇందులో ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలనుకుంటున్నారు ఈ నోటిఫికేషన్లో, వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం అనమాట. దీంట్లో మనకి కంప్లీట్ VRO, VRకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఈ కోర్స్ అనేది మనకి 2000 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే మీద తెలిసిందే మనకి పోలీస్ శాఖలో మనకి భారీ వేకెన్సీస్ ఉండబోతున్నాయి అని ఆల్రెడీ మనకి కొన్ని న్యూస్ కూడా రావడం జరుగుతుంది అనమాట. అలా మీరు చూసినట్లయితే కనుక సుమారుగా 12,000 వేకెన్సీస్ వరకు సుమారుగా ఉండబోతున్నాయి అని పోలీస్ శాఖలో మనకు తెలియడం జరిగింది. సో ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్
ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళందరూ కూడా ఇది మంచి అవకాశం అనమాట. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. పూర్తి కోర్సు దీంట్లో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 2000 రూపాయలకి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇందులో మీకు క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. కంప్లీట్ కోర్స్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటి కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఆర్ఆర్బీ ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, మేము తెలిసిందే ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి సుమారుగా 9000+ వేకెన్సీస్ నోటిఫికేషన్ వచ్చింది. ఎవరైతే ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశం అనమాట. మీరు ఏఎల్పీ ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటే దానికి సంబంధించిన కంప్లీట్ సిలబస్ని కవర్ చేస్తూ మనం ఏఎల్పీ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ ఇప్పుడు ఆఫర్లో ఇస్తున్నాము. దీనిలో మొత్తం మీకు కంప్లీట్గా క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మీకు ఆఫర్లో 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండింటి కూడా క్లాస్ అనేవి సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలా ఎవరి విద్యార్థులు ఏఎల్పీకి సంబంధించి CBT1, CBT2 కలిపి నేర్చుకోవాలనుకుంటే వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. ఇది ఓన్లీ CBT1 బ్యాచ్, ఇదైతే CBT1 అండ్ CBT2 కంబైన్ టుగెదర్ రెండు కలిపిన బ్యాచ్ అనమాట. ఈ క్లాసెస్ కూడా కంప్లీట్గా దీంట్లో మనకి ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా ఎవరైతే విద్యార్థులు రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్, ఇందులో మీకు మొత్తం క్లాస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది ఇప్పుడు ఆఫర్లో మనకి 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలా ఎవరైతే విద్యార్థులు NTPC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో NTPC CBT1, CBT2 రెండు కలిపి కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేసాము. దీంట్లో కంప్లీట్గా క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాస్ అని సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. ఇది మనకి ఇప్పుడు ఆఫర్లో CBT1, CBT2 రెండు కలిపి 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు అప్కమింగ్ SSC ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, SSC, CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD కంటిన్యూస్గా SSC సంబంధించి మన నోటిఫికేషన్ పడబోతున్నాయి. సో SSC ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఒకవేళ CGL ప్రిపేర్ అవ్వాలనుకుంటే కంప్లీట్ CGL బ్యాచ్ మొత్తం క్లాస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ కంప్లీట్ CGL బ్యాచ్ వస్తే మీకు ఇప్పుడు ఆఫర్లో టైర్ 1, టైర్ 2 కలిపి 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం కూడా క్లాసెస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. క్వశ్చన్ చూడండి, వితౌట్ డూయింగ్ ద యాక్చువల్ డివిజన్ ఫైండ్ ద రిమైండర్ వెన్ 2873549 ఈజ్ డివైడెడ్ బై 9. అసలు విభజన చేయకోకుండా 2, 8, 7, 3, 5, 4, 2, 9ని 9తో భాగించబడినప్పుడు శేషాన్ని కనుగొనండి అంటున్నారు. మనకు కావాల్సింది ఏంటంటే రిమైండర్, శేషము కావాలి. అర్థమైందా? శేషము కావాలి, రిమైండర్. ఇప్పుడు ఈ నెంబర్ మొత్తాన్ని 9తో డివైడ్ చేసినప్పుడు మనకు వచ్చే రిమైండర్, శేషం ఎంతో కావాలి. మనం ఆల్రెడీ చెప్పాము 9 డివిజిబుల్ రూల్ ఏమిటి అనేది. 9 డివిజిబుల్ రూల్ ఏమిటి అంటే సింపుల్గా డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేయాలి. డిజిటల్ సమ్ 9 రావాలి, అదే కదా మనం చెప్పింది. డిజిటల్ సమ్ 9 వస్తే అప్పుడు ఆ నెంబర్ అనేది 9తో డివిజిబుల్ అవుతుందని చెప్పాము. డిజిటల్ సమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా నేను చెప్పాను, అవునా కదా? సో అందుకని ఇప్పుడు ఇక్కడ కనిపించే నెంబర్ 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నారు. అందుకే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు దీనికి డిజిటల్ సమ్ కడతాము. ఎందుకంటే క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పేశారు, యాక్చువల్ డివిజన్ చేసి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దని వాళ్ళు హింట్ ఇచ్చారు. మళ్ళీ 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, శేషం ఎంత వస్తుంది కనుక్కోమని చాలా మంది ఏం చేస్తారంటే ఈ మొత్తం డివైడ్ చేస్తారు. ఏమని 2, 8, 7, 3, 5, 4, 2, 9 by 9 అని కొట్టేసేసి 9 3s are 27 ఇంకా మళ్ళీ 1 మిగిలిపోయింది అలా చేసుకుంటూ వెళ్తారు. అందుకనే ఎగ్జామ్లో దాని గురించి చెప్తున్నాడు, యాక్చువల్ డివిజన్ చేయొద్దు. చూడండి, అంటే మీరు అందరూ జనరల్గా ఎలా చేస్తారో అలా చేయొద్దు అని ఎగ్జామ్లో చెప్పేస్తాడు. అలా చెప్పి ఎగ్జామ్లో టైం వేస్ట్ చేసుకోవద్దు. టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా వేరే షార్ట్ కట్ ఏమైనా ఉంటే చేయనని ఎగ్జామ్ని చెప్తున్నాడు మీకు క్లియర్గా, అవునా కదా? మరి అంత మంచిగా చెప్పినప్పుడు మళ్ళీ చేశారనుకోండి అది ఎగ్జామినేషన్లో అనవసరంగా విలువైన సమయాన్ని వృధా చేసినట్టు అవుద్ది. సో అందుకని అలా కాకుండా డిజిటల్ సమ్ చేద్దాము. డిజిటల్ సమ్ చేసి ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి, డిజిటల్ సమ్ చేస్తే చూడండి 3 + 7 + 8, 3 + 7 + 8 చేస్తే 18 అంటే 2 9s. ఆల్రెడీ నేను చెప్పాను డిజిటల్ సమ్ కట్టేటప్పుడు సమ్ 9 వస్తే కనుక పక్కన పెట్టవచ్చు అని చెప్పాను. ఏవైనా నెంబర్స్ కలిస్తే 9 వచ్చుద్ది అంటే వాటిని పక్కన పెట్టవచ్చు. అలా 8 + 7 + 3 చేస్తే 18 అంటే 2 9s ఉన్నాయి. 2 9s ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసి పక్కన పెట్టండి. నెక్స్ట్ 5 + 4 చేస్తే 9 పక్కన పెట్టండి. ఇది 9 పక్కన పెట్టండి. ఇంకేం మిగిలిపోయింది? 2 + 2 4 మిగిలిపోయింది. మనం ఆల్రెడీ చెప్పాము మనం డిజిటల్ సమ్ కట్టినప్పుడు 9 వస్తే ఆ నెంబర్ 9తో డిజిబుల్ అవుద్దని అర్థం. కానీ ఇక్కడ ఏమైందంటే డిజిటల్ సమ్ 4 వచ్చింది అంటే దాని మీనింగ్ ఏమిటంటే ఈ నెంబర్ మొత్తాన్ని 9తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ శేషము ఎంత వస్తుందంటే 4 వస్తుంది అని అర్థం అనమాట. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. విచ్ డిజిట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ హ్యాష్ రెస్పెక్టివ్లీ ఇఫ్ ద 7-digit నెంబర్ 62684 స్టార్ హ్యాష్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 8 and 5. 7 అంకెల సంఖ్య 6, 2, 6, 8, 4 స్టార్ హ్యాష్ 8 మరియు 5 రెండిటితో భాగించబడినట్లయితే వరుసగా స్టార్ మరియు హ్యాష్ స్థానంలో ఏ అంకెలు రావాలి అంటున్నారు. సో మనకేంటంటే స్టార్ ప్లేస్లో హ్యాష్ ప్లేస్లో రావాల్సిన డిజిట్స్ ఏమిటి అని అడుగుతున్నారు. అర్థమైందా? క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్పారు. ఈ నెంబర్ మొత్తం అంతా దేంతో డిజిబుల్ అవ్వాలంట? 8తో 5తో డిజిబుల్ అవ్వాలని చెప్తున్నారు. 8తో 5తో డిజిబుల్ అవ్వాలని చెప్పంటున్నారు, అవునా కదా? మరొకసారి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో అందరూ కూడా కమెంట్ చేసి చెప్పాలి. ఒకసారి గమనించండి, ఒక నెంబర్ 8తో 5తో రెండింటిలో డిజిబుల్ అవ్వాలి అంటే
8తో 5తో డివిజిబుల్ అవ్వాలి అంటే సింపుల్గా ఆ నెంబర్ 8 × 5 40తో డివిజిబుల్ అవ్వాలని అర్థం. ఒక నెంబర్ 8తో 5తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్ 40తో కూడా డివిజిబుల్ అవ్వాలంటాం. గమనించండి, 40తో డివిజిబుల్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఆ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది, 10తో కూడా డివిజిబుల్ అవుతుంది అర్థం. అవునా కదా? 40తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్ 4తో డివిజిబుల్ అవుతుంది, అలానే 10తో కూడా డివిజిబుల్ అవుతుంది అర్థం. గమనించండి నీట్గా, 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే లాస్ట్ డిజిట్ అనేది 0నే ఉండాలి, ఖచ్చితంగా 0నే ఉండాలి, ఇంకా వేరే అవకాశాలు లేవు. 10తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 0నే ఉండాలి. మరి 10తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. కాబట్టి గమనించండి, ఈ లాస్ట్ డిజిట్ అంటే ఇదే కదా, హ్యాష్ ప్లేస్లో ఏముండాలంటే ఖచ్చితంగా 0నే ఉండాలి. అర్థమైందా? హ్యాష్ ప్లేస్లో ఏముండాలంటే 0నే ఉండాలి. ఎందుకంటే మనకి ఒక నెంబర్ 40తో డివిజిబుల్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఆ నెంబర్ 4లో 10లో రెండింటిలో డివిజిబుల్ అవుతుంది అర్థం. 10 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. ఒక అంకె 10తో భాగించబడుతుంది అంటే చివరి డిజిట్ అనేది 0 ఉండాలి. అందుకని లాస్ట్ డిజిట్ 0 ఉండాలి. కాబట్టి హ్యాష్ ప్లేస్లో 0 రావాలి. అంటే హ్యాష్ ప్లేస్లో 0 రావాలి కాబట్టి చూడండి, హ్యాష్ ప్లేస్లో 0 ఉంది, హ్యాష్ ప్లేస్లో 0 ఉంది, హ్యాష్ ప్లేస్లో 0 ఉంది, హ్యాష్ ప్లేస్లో 0 లేకుండా 5 ఉంది. అందుకని రాంగ్ ఆన్సర్ అయిపోద్ది. అప్పుడు ఆన్సర్ ఇదేనవ్వాలి. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మీరు ఒకసారి 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తే 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 2 డిజిట్స్ మీరు గమనించండి, లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివిజిబుల్ అవ్వాలి అన్నప్పుడు ఇగో లాస్ట్ 2 డిజిట్స్ అంటే అప్పుడు మనకి స్టార్ ప్లేస్లో ఏం రావాలి? స్టార్ ప్లేస్లో ఇప్పుడు 2 వచ్చింది అనుకోండి 20 4లో డివిజిబుల్ అవుద్ది. 4 వచ్చింది అనుకోండి 40 కూడా 4లో డివిజిబుల్ అవుద్ది. 5 వచ్చింది అనుకోండి 50 4లో డివిజిబుల్ అవ్వట్లేదు. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇది ఆన్సర్ అవడానికి అవకాశం లేదు. మన ఆన్సర్ ఇదేనవ్వాలి. ఇప్పుడు చూడండి, మనం 10 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసాము, 4 డివిజిబిలిటీ రూల్ చెక్ చేసాము. ఇప్పుడు ఏం చేస్తానంటే 8 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నా. 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్. ఇప్పుడు లాస్ట్ 3 డిజిట్స్ అంటే ఇక్కడ ఇవే కదా లాస్ట్ 3 డిజిట్స్, అవునా కదా? లాస్ట్ 3 డిజిట్స్ అంటే 4 స్టార్, ఇది ఎలాగో 0 అని ఫిక్స్ అయిపోయింది. లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలి. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అవ్వాలి. మరి చూడండి, ఈ స్టార్ ప్లేస్లో ఏం రావాలి? ఈ స్టార్ ప్లేస్లో 2 రావాలా, 4 రావాలా? సపోజ్ ఈ స్టార్ ప్లేస్లో మనం 2 పెట్టామనుకుందాం. అప్పుడు 4 to 0 అవుద్ది. 4 to 0 అనేది 8లో డివిజిబుల్ అవుతుందా? 4 to 0, 8 5s are 40, ఇంకా మనకు 20 మిగిలిపోతుంది. 28లో పోవట్లేదు ఎగ్జాక్ట్గా, అంటే దాని మీనింగ్ ఇది కూడా ఆన్సర్ కాదు. మరి రైట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా సేమ్ టు సేమ్ అలాంటి క్వశ్చన్. ఇది కూడా గమనించండి, ప్రతి ఒక్కరు కూడా సేమ్ అలాంటి క్వశ్చనే. బట్ క్వశ్చన్లో జస్ట్ కొంచెం మార్పు అంతే. క్వశ్చన్ ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్. నెంబర్స్ మారాయి కానీ కాన్సెప్ట్ అంతా సేమ్ టు సేమ్. మీరు క్వశ్చన్ చూడొచ్చు. ఇక్కడ కూడా వాళ్ళు అడిగేది 8తో డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలని అడుగుతున్నారు. సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ చూడండి. 8 5 రెండింటితో డివిజిబుల్ అవ్వాలంటున్నారు. స్టార్ ప్లేస్లో డాలర్ ప్లేస్లో ఏమొచ్చుద్ది అని అడుగుతున్నారు. అవునా కదా? సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్. అందుకని ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్ అనమాట. ఎవరైతే విద్యార్థులు ఈ వీడియో చూస్తున్నారో అందరూ కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చింది అనేది ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా 5th క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. 4th క్వశ్చన్ 5th క్వశ్చన్ ఎగ్జాక్ట్గా సేమ్ టు సేమ్. నెంబర్స్ ఒకటే మారాయి. ఓకేనా? ఈ క్వశ్చన్ చూడండి. ద 5 digit నెంబర్ 45YZ0 ఈజ్ డివిజిబుల్ బై 40. వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ ఆఫ్ y ప్లస్ z? 5 అంకెల సంఖ్య 45YZ0 40తో భాగించబడితే y ప్లస్ z యొక్క గరిష్ట సాధ్యమైన విలువ ఎంత అంటున్నారు. సో మనకు కావాల్సింది ఏంటంటే y ప్లస్ z యొక్క మ్యాక్సిమం వాల్యూ, గరిష్ట అన్నారు, మ్యాక్సిమం వాల్యూ కావాలన్నమాట. గమనించండి, మనకి కావాల్సింది ఏంటంటే y వాల్యూ z వాల్యూ కావాలి. y వాల్యూ z వాల్యూ. ఓకేనా? లాస్ట్ 3 digits ఏంటంటే YZ0. మనకు కావాల్సింది ఏంటంటే y ప్లస్ z ఎంత అని అడుగుతున్నారు. y ప్లస్ z ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. y ప్లస్ z. గమనించాలి, ఈ నెంబర్ 40తో డివిజిబుల్ అవ్వాలి. 40తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనందరికీ తెలుసు ఆ నెంబర్ అనేది ఏంటి? 8తో డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలి. అలానే ఆ నెంబర్ 4తో డివిజిబుల్ అవ్వాలి, 10తో డివిజిబుల్ అవ్వాలి. అవునా కదా? 8 5తో డివిజిబుల్ అవ్వాలి, 4 10తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మీరందరూ జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ నెంబర్ ఎలాగో 5తో డివిజిబుల్ అవ్వబోతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ 0 కానీ 5 కానీ వస్తే ఆ నెంబర్ 5తో డివిజిబుల్ అవుతుందని తెలుసు. అందుకనే ఈ నెంబర్ 5తో డివిజిబుల్ అవ్వబోతుంది. ఓకేనా? అలానే ఈ నెంబర్ 10తో కూడా డివిజిబుల్ అవ్వబోతుంది. ఎందుకంటే లాస్ట్ 0 వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి నేను ఏం చేస్తానంటే 8 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నా. 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటి? 8 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే లాస్ట్ 3 digits షుడ్ బి డివిజిబుల్ బై 8. లాస్ట్ 3 digits చివరి 3 అంకెలు 8 చేత భాగించబడాలి. మరి చివరి 3 అంకెలు 8 చేత భాగించబడాలి. కాబట్టి క్వశ్చన్ చెప్పింది ఏంటంటే
మ్యాక్సిమం వాల్యూ కావాలంటున్నారు, మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి నేను ఏం చేస్తానంటే YZకి మ్యాక్సిమం ఎంత అయితే బాగుంటుంది అది మనకు కావాలి, మ్యాక్సిమం వాల్యూ. ఇప్పుడు నేను ఇక్కడ 9 తీసుకున్నాను అనుకోండి, సపోజ్ 9 తీసుకున్నాను అనుకోండి, Y వాల్యూ ఒకవేళ 9 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు నేను ఒకవేళ 9 తీసుకుంటే కనుక అప్పుడు ఇక్కడ నేను ఏం తీసుకోవాలి, Z ప్లేస్లో. ఒకవేళ ఈ నెంబర్ మొత్తం అంతా 8తో డిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ 9 తీసుకుంటే కనుక అప్పుడు నేను ఈ ప్లేస్లో తీసుకోవాల్సి ఏమిటంటే 6 తీసుకోవాలి, అవునా కదా. అప్పుడు ఏమవుద్ది 960, ఇది 8తో డిజిబుల్ అయిపోద్ది. కానీ 9 + 6 చేశాను అనుకోండి, 9 + 6 చేసి నాకు ఎంత వస్తుంది, 15 వస్తుంది, 15, అవునా కదా. అలా కాకుండా ఇప్పుడు నేను ఇక్కడ 8 తీసుకున్నాను అనుకోండి, 8 తీసుకుంటే అప్పుడు నేను ఇక్కడ కూడా 8 తీసుకోవాలి. అప్పుడు 8 తీసుకుంటే 8 + 8 16, 880 అనేది 8లో డిజిబుల్ అవుతుందా, డిజిబుల్ అవుతుంది. మరి 8 + 8 16 అనేది ఇందాక 15 కన్నా పెద్దది కదా. మనకు కావాల్సిన మ్యాక్సిమం వాల్యూ కావాలి, మ్యాక్సిమం వాల్యూ కావాలి. కాబట్టి నేను X వాల్యూ Y వాల్యూ 8 అని తీసుకుంటే అప్పుడు నాకు మ్యాక్సిమం వాల్యూ వస్తుంది, X + Y చేస్తే 16 వస్తుంది, అవునా కదా. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే 8 + 8 16, అవునా కదా. సో ఆన్సర్ ఎంత అంటే 16. ఈ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద స్మాలెస్ట్ వాల్యూ దట్ మస్ట్ బి అసైన్డ్ టు నెంబర్ A ఇన్ ఆర్డర్ ఫర్ 91876A2 బి డివిజిబుల్ బై 8. సో 9 1 8 7 6 A2 8తో భాగించబడాలంటే ఏ సంఖ్యకు తప్పనిసరిగా కేటాయించాల్సిన అతి చిన్న విలువ కనుగొనండి అంటున్నారు. గమనించండి, ఏ ప్లేస్లో ఏం రావాలంటున్నారు, 8తో డిజిబుల్ అవ్వాలి అంటే. గమనించండి, 8తో డిజిబుల్ అవ్వాలి అంటే కనుక లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డిజిబుల్ అవ్వాలి, అవునా కదా. లాస్ట్ 3 డిజిట్స్ 8తో డిజిబుల్ అవ్వాలి. మరి లాస్ట్ 3 డిజిట్స్ అంటే 6A2, అవునా కదా. మరి ఏ ప్లేస్లో ఏం వస్తే ఈ నెంబర్ అనేది 8లో డిజిబుల్ అవుద్ది. గమనించండి, ఏ ప్లేస్లో ఏం రావాలి ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఏ ప్లేస్లో ఏం రావడానికి అవకాశం ఉంది అని మీరు గమనిస్తే కనుక 8 7 టైమ్స్ వేస్తే 56, అవునా కదా. 56 అంటే ఇంక మనకి ఏం మిగిలిపోయింది, 4 మిగిలిపోయింది, అవునా కదా. 56 అంటే 4 మిగిలిపోయింది, అవునా కదా. 56 అంటే 4 మిగిలిపోతుంది. ఇప్పుడు మీరు గమనించండి, 42 8లో పోదు, అవునా కదా. 42 8లో పోదు. మరి 56 కాబట్టి ఇక్కడ ఏముంటే మనకి ఈ నెంబర్ అనేది 8లో డిజిబుల్ అవుద్ది, ఏముంటే 8లో డిజిబుల్ అవుద్ది. 42 పోదు కదా. నెక్స్ట్ ఇక్కడ ఎలాగో ఇంకా ఉన్న ఛాన్స్ ఏంటి, ఇక్కడ సపోజ్ ఏ ప్లేస్లో 5 పెట్టాం, 52 పోదు. 6 పెట్టాం, 62 పోదు. 72 పోతుంది కదా, 72 పోద్ది. అంటే 72 పోద్ది కాబట్టి ఏ ప్లేస్లో మనకి ఎంత రావాలి అంటే గమనించండి, ఏ ప్లేస్లో ఏం రావాలి. ఇప్పుడు ఇందాక మనకి 56 అంటే 4 మిగిలిపోయింది కాబట్టి సపోజ్ ఇక్కడ 3 వచ్చిందనుకో, 3 అప్పుడు ఏమైపోతుంది, అప్పుడు ఏ ప్లేస్లో 3 వస్తే, ఏ ప్లేస్లో సపోజ్ 3 వచ్చింది అనుకుందాం, ఏ ప్లేస్లో 3 వస్తే కనుక అప్పుడు 8 7 టైమ్స్ వచ్చి 56 అంటే అప్పుడు ఇంకా మనకి ఎంత మిగిలిపోతుంది అంటే 7 మిగిలిపోతుంది, 72. 8 9 టైమ్స్ 72 సరిపోయింది కదా. అంటే ఏ ప్లేస్లో రావాల్సిన వాల్యూ అంటే 3. ఈ క్వశ్చన్ అందరూ కూడా కమెంట్ చేయండి, ఆన్సర్ ఏమొస్తుందో. ఈసారి ఈ క్వశ్చన్ రివర్స్లో అడుగుతున్నారు, రివర్స్లో అర్థమైందా. ఈసారి రివర్స్లో అడుగుతున్నారు, గమనించండి. ఈ క్వశ్చన్ ఏమడుతున్నారండి, ఈసారి నాట్ డివిజిబుల్ అడుగుతున్నారు, నాట్ డివిజిబుల్. ఇందాక దాకేమో డివిజిబుల్ అన్నారు, ఈసారి నాట్ డివిజిబుల్ అంటున్నారు, ఓకేనా. ఇందాక దాకానేమో డివిజిబుల్ అని అడిగారు, ఈసారి నాట్ డివిజిబుల్ అంటున్నారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 8? కింద వాటిలో 8 చే భాగించబడని సంఖ్య ఏది అంటున్నారు. నాట్ డివిజిబుల్ బై 8, 8 చే భాగించబడని సంఖ్య. ఇప్పుడే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే కనుక లాస్ట్ 3 డిజిట్స్ అనేవి 8తో డివిజిబుల్ అవ్వాలని చెప్పాము. కానీ ఈసారి ఏమిటంటే 8తో డివిజిబుల్ అవ్వకూడదు అన్నారు. మరి 8తో డివిజిబుల్ అవ్వని ఆప్షన్ ఏంటనేది మీరు అందరూ కూడా కమెంట్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ 344, ఇది 8లో డివిజిబుల్ అవుద్దా చూడండి. 8 4 టైమ్స్ 32 అంటే ఇంకా 24 మిగిలిపోయింది, 24 8లో పోద్ది, అంటే ఇది 8లో డివిజిబుల్ అవుతుంది. కానీ మనకు కావాల్సిన నాట్ డివిజిబుల్, అంటే ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ చూడండి 544ని 8తో డివిజిబుల్ చేస్తే కనుక 8 6 టైమ్స్ చేస్తే 48 అంటే ఇంక మనకి ఎంత మిగిలిపోతుంది, 64 ఆబ్వియస్లీ 8లో పోతుంది, అంటే ఇది కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 497 అంటే ఆటోమేటిక్గా మనకి ఇదే ఆన్సర్ అవుతుంది, ఇంకా మనం చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు, అవునా కదా. ఎందుకంటే ఇక్కడ ఇంకో సింపుల్ లాజిక్ గమనించండి. ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ అనేది మీకు తెలిసిందే 4తో డివిజిబుల్ అవ్వాలి, ఆటోమేటిక్గా 2తో కూడా డివిజిబుల్ అవ్వాలి, అవునా కదా. అంటే సింపుల్గా తెలుసుకోవాల్సి ఏంటంటే ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుంది అంటే కనుక మనకి యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్ ఉండాలి, యూనిట్స్ ప్లేస్లో ఈవెన్ నెంబర్. ఎందుకంటే మనం మొత్తం కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను మీకు లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేయను అన్నాను, కానీ నిజానికి ఈ క్వశ్చన్లో ఉన్న ఆప్షన్స్ని ఒకసారి గమనిస్తే కనుక లాస్ట్ 3 డిజిట్స్ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఒక నెంబర్ 8తో డివిజిబుల్ అవ్వాలి అంటే కనుక అది ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉండాలి. మరి లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంటే ఇగో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. ఇది చూడండి, ఇది ఈవెన్ నెంబరా లాస్ట్ డిజిట్ అంటే కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టవచ్చు. చూడండి ఈ క్వశ్చన్ ఏమంటున్నారు, ఫైండ్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ k ఇన్ ఏ 6 డిజిట్ నెంబర్ 6745K2 such that the number is divisible by 3. ఈసారి ఏంటంటే 3 డివిజిబుల్ రూల్, ఇది 3 డివిజిబుల్ రూల్. 6 7 4 5 K2 అనే 6 అంకెల సంఖ్య K యొక్క గరిష్ట విలువ కనుగొనండి. తద్వారా ఆ అంకె
3చే భాగించబడుతుంది అంటున్నారు. ఓకేనా? సో 3తో డివిజిబుల్ అవ్వాలంటున్నారు. 3తో డివిజిబుల్ అవ్వాలంటున్నారు. మనకు కావాల్సిన ఏంటంటే కే ప్లస్లో వచ్చే మ్యాక్సిమం గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ కే కావాలి. మనకి ఏంటంటే ఆ నెంబర్ డివిజిబుల్ బై 3తో డివిజిబుల్ అవ్వాలి. 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అవునా కదా? సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. చూడండి, ఇదిగోండి, మనం ఈ సమ్ చేసిన తర్వాత ఆ నెంబర్ సమ్ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. ఒకసారి సమ్ చేద్దాం. చూడండి, సమ్ చేస్తే 6 + 4 చేసామనుకోండి 10, 10 + 7 చేస్తే 17, 17 + 5 చేసామనుకోండి 22, 22 + 2 చేస్తే 24. సో 24 + K, 24 + K అనేది మనకి ఏమవ్వాలి? 3తో డివిజిబుల్ అవ్వాలి. అవునా కదా? మీరు ఒకసారి యాడ్ చేయొచ్చు. 6 + 4 చేస్తే 10, 10 + 5 15, 15 + 7 చేస్తే 22, 22 + 2 చేస్తే 24. 24 + K అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. మరి K ప్లస్లో ఏం రావాలి? చూడండి, మరి 3తో డివిజిబుల్ అయ్యే నెంబర్ 24 తర్వాత ఏముందంటే 27 ఉంది. అవునా కదా? 27 అంటే అప్పుడు K ప్లస్లో రావాల్సి ఏమిటంటే 3 రావాలి. అప్పుడు 24 + 3 27, 27 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది కదా? ఎస్ ఆర్ నో? సో K వాల్యూ ఎంత అంటే 3. కానీ క్వశ్చన్ ఏమైందంటే మ్యాక్సిమం వాల్యూ కావాలని క్వశ్చన్లో మ్యాక్సిమం వాల్యూ అడిగారు. కాబట్టి మరి 3 కాకోకుండా నెక్స్ట్ అంటే K ప్లస్లో మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి K ప్లస్లో ఏం రావచ్చు? చూడండి, K ప్లస్లో మ్యాక్సిమం వాల్యూ కావాలి కాబట్టి ఇప్పుడు K ప్లస్లో 3 వచ్చినా 27, అవునా కదా? 6 వచ్చినా ఓకే, లేదంటే K ప్లస్లో 9 వచ్చినా సరే ఓకే. అవునా కదా? ఎందుకంటే 24 + 9 చేసామనుకోండి, 24 + 9 చేస్తే 33. అవునా కదా? మరి కావాల్సింది మనకి మ్యాక్సిమం వాల్యూ కావాలి. మరి చూడండి, వీటిలో మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 9. అంటే K ప్లస్లో రావాల్సింది మ్యాక్సిమం వాల్యూ ఎంత అంటే 9. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ డివిజిబుల్ బై 6? జస్ట్ ఇప్పుడే చెప్పాను 6తో డివిజిబుల్ అవ్వాలంట. 6తో డివిజిబుల్ అవ్వాలి. ఆల్రెడీ నేను మీకు చెప్పాను 6తో డివిజిబుల్ అవ్వాలి అంటున్నారు. 6 చేత భాగించబడే అంకె 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే గమనించండి, 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే మనకు ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అవునా కదా? ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. 2 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. 3 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అది ఇప్పుడే చెప్పాను నేను. అవునా కదా? ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవుతుంది అంటే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. 2 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఈవెన్ నెంబరు, 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఒకసారి నేను 2 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నా. 2 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే ఈవెన్ నెంబర్ ఉండాలి. ఈవెన్ నెంబర్ ఇదిగోండి 0 ఈవెన్ నెంబర్, ఇగో 1 ఈవెన్ నెంబర్ కాదు. చూడండి, ఈవెన్ నెంబర్ అంటే లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ ఉండాలి. అవునా కదా? లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఉంటే సరిపోద్ది. ఇక్కడ 0 ఈవెన్ నెంబర్, 1 అనేది ఈవెన్ నెంబర్ కాదు, 0 ఈవెన్ నెంబర్. ఇక్కడ 3 ఉంది, 3 ఈవెన్ నెంబర్ కాదు. అంటే మనకి 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే 3 డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తాను. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అవునా కదా? సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. ఒకసారి వీటిని సమ్ చేస్తాను. సమ్ చేస్తే చూడండి ఒకసారి, 1 + 2 చేస్తే 3, 3 + 8 చేసామనుకోండి 11, 11 + 5 చేసామనుకోండి 16, 16 + 3 చేసామనుకోండి 19. ఇప్పుడు 19 అనేది 3లో డివిజిబుల్ అవుతుందా? డివిజిబుల్ కాదు అంటే ఇది ఆన్సర్ కాదు. మరి ఆటోమేటిక్ ఇది ఆన్సర్ కాదంటే ఆప్షన్ 3 ఆన్సర్ అయిపోద్ది. మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేనే లేదు, ఎందుకంటే ఆల్రెడీ 4 ఆప్షన్స్లో 3 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయాయి. ఆటోమేటిక్ అది ఆన్సర్ అవుద్ది. ఓకేనా? మీరు కావాల్సి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయండి ఒకసారి. మీరు కావాలనుకుంటే ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమో చూడండి, మొత్తాన్ని యాడ్ చేస్తే 4 + 3 is 7, 7 + 7 14, 14 + 6 14 + 8 చేసామనుకోండి 22, 22 + 5 చేసామని 27. 27 అనేది 3లో డివిజిబుల్ అవుతుందా? ఎస్, 27 అనేది 3లో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అవునా కదా? మనకి చెప్పింది అదే నేను. మనకి ఒక నెంబర్ 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ డిజిట్స్, అవునా కదా? సమ్ ఆఫ్ డిజిట్స్ డివిజిబుల్ బై 3. సో అది ఆప్షన్ 3 మన కండిషన్ సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ అందరూ కూడా ఆన్సర్ కామెంట్ చేయాలి. Which of the following can be the value of K so that the number 2179224K is divisible by 6? సంఖ్య 217924K అంకె 6 చే భాగించబడాలంటే K యొక్క విలువ ఏమవుతుంది అని చెప్పంటున్నారు. ఓకేనా? సో ఈ నెంబర్ అనేది 6తో డివిజిబుల్ అవ్వాలంటే K ప్లస్లో ఏం రావాలంటున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఒక నెంబర్ 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే కనుక మనకి ఏమంటున్నారు, 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఆ నెంబర్ 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో కూడా డివిజిబుల్ అవ్వాలి. అవునా కదా? ఇప్పుడు చూడండి, K లాస్ట్ డిజిట్ కాబట్టి 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. 6తో డివిజిబుల్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అవునా కదా? ఎందుకంటే 6తో డివిజిబుల్ అంటే 2తో డివిజిబుల్ అవ్వాలి, 3తో డివిజిబుల్ అవ్వాలి. 2తో డివిజిబుల్ అవ్వాలంటే ఈవెన్ నెంబర్. మన ఆప్షన్ చూస్తే కనుక ఆప్షన్స్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్. అవునా కదా? ఇప్పుడు 3తో డివిజిబుల్ అవ్వాలి. 3 డివిజిబుల్ రూల్ ఏమంటే సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సమ్ ఆఫ్ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. అవునా కదా? మరి మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2 + 1 చేస్తే 3, 3 + 7 చేస్తే 10, 10 + 9 19, 19 + 2 చేస్తే 21, 21 + 4 చేస్తే 25. అవునా కదా? సో 25 + K, 25 + K. ఈ 25 + K అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. డివిజిబుల్ అవ్వాలంటే K ప్లస్లో ఏం రావాలి అంటున్నారు.
చూడండి ఎక్కడా కూడా దీంట్లో మ్యాక్సిమం వాల్యూ అని చెప్పట్లేదు, మ్యాక్సిమం వాల్యూని ఎక్కడ చెప్పట్లేదు, అవునా కదా. సో కే ప్లస్లో ఏం రావాలి, ఇప్పుడు ఈ నెంబర్ మొత్తం అంతా 3తో డివిజిబుల్ అవ్వాలంటే కే ప్లస్లో ఏం రావాలి. ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ నేను చెప్పేశాను, బట్ కే ఏమిటి అనేది నేను చెప్పట్లేదు, మీరే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీకు హోంవర్క్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసి అందరూ కూడా 11th క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. నేను ఆల్రెడీ అంతకుముందు కూడా మీకు క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చాను. ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏంటో కమెంట్ చేయాలి, ఈ క్వశ్చన్ కూడా మీరు ఆన్సర్ ఏంటో కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్ అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుందో. ఇఫ్ పీ ఈజ్ ఎ డిజిట్ సచ్ దట్ 6954p ఈజ్ డివిజిబుల్ బై 11 దెన్ p ఈక్వల్స్ టు, p అనేది 6954p 11 నుంచే భాగించబడాలంటే అంకె అయితే పి అనేది దేనికి సమానం అంటున్నారు. అంటే ఈ నెంబర్ మొత్తం అంతా 11 చేత భాగించబడాలి అంటే పీ ప్లస్లో ఏం రావాలని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, పీ ప్లస్లో ఏం రావాలి. మనందరూ తెలుసు 11 డివిజిబిలిటీ రూల్ ఏమిటి. 11 డివిజిబిలిటీ రూల్ ఏమిటి? సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ alternate places, sum of difference of alternate places should be divisible by 11. sum of difference of alternate places, sum of difference of alternate places అనేది 0 కానీ లేదా 11 మల్టిపుల్ కానీ వస్తే ఆ నెంబర్ అనేది 11లో డివిజిబుల్ అవుతుందని తెలుసు, అవునా కదా. మరి అదే కాన్సెప్ట్ అప్లై చేయండి. సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్, సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేసెస్. చూడండి ఆల్టర్నేట్ ప్లేసెస్ 6 + 5 + p, 6 + 5 + p చేస్తే 6 + 5 11 అంటే 11 + p, అవునా కదా. నెక్స్ట్ ఇది చూడండి 9 + 4, 9 + 4, 9 + 4 చేస్తే 13, 9 + 4 చేస్తే 13, అవునా కదా. ఇప్పుడు గమనించండి వీటి డిఫరెన్స్ అనేది ఏమవ్వాలంటే 0 అవ్వాలి లేదా 11 మల్టిపుల్ అయినా అయి ఉండాలి. 0 లేదా 11 మల్టిపుల్, అప్పుడు ఆ నెంబర్ మొత్తం అంతా కూడా 11తో డివిజిబుల్ అవుతుంది అంటాం. చూడండి ఒకవేళ ఈ డిఫరెన్స్ 0 అవ్వాలి అంటే కనుక, ఈ డిఫరెన్స్ 0 అవ్వాలి అంటే పీ ప్లేస్లో ఏం రావాలి, ఈ డిఫరెన్స్ 0 అవ్వాలంటే పీ ప్లేస్లో ఏం రావాలి. పీ ప్లేస్లో 2 వచ్చింది అనుకోండి, 11 + 2 13, 13 డిఫరెన్స్ ఎంత అంటే 0 సరిపోయింది కదా. అండ్ పీ ప్లేస్లో ఏం రావాలి, 2 రావాలి. చూడండి ఇఫ్ 7845k854 ఈజ్ డివిజిబుల్ బై 11 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కే. సో ఈ నెంబర్ మొత్తం అంతా 11తో భాగించబడాలి అంటే కే ప్లేస్లో ఏం రావాలంటున్నారు. జస్ట్ ఇప్పుడే చెప్పాను నేను 11 డివిజిబిలిటీ రూల్ అయింది. సమ్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఆల్టర్నేట్ ప్లేస్ అని చెప్పాను, అవునా కదా. 7 + 4 + k + 5, అవునా కదా. 7 + 4 చేస్తే 11, 11 + 5 చేస్తే 16 అంటే ఏమవుద్ది అప్పుడు 16 + k, 16 + k, అవునా కదా. నెక్స్ట్ ఇది చూడండి, ఇది చూస్తే కనుక 8 + 5 + 8 + 4, 8 + 8 చేస్తే 16, 16 + 4 చేస్తే 20, 20 + 5 చేస్తే 25, అవునా కదా 25. సో 25 డిఫరెన్స్ 16 + k ఈక్వల్ టు 0 అయినా అవ్వాలి, లేదనుకుంటే కనుక 11 మల్టిపుల్ అయినా అవ్వాలి. 0 అయినా అవ్వాలి, 11 మల్టిపుల్ అయినా అవ్వాలి. అంటే ఇప్పుడు కే ప్లేస్లో ఏం రావాలి. ఒకవేళ 0 అవ్వాలి అనుకోండి కే ప్లేస్లో ఏం రావాలి. 0 అవ్వాలి అంటే కనుక 0 అవ్వాలి అంటే కే ప్లేస్లో 9 రావాలి. ఎప్పుడైతే కే ప్లస్ 9 వచ్చిందో అప్పుడు 16 + 9 చేసామనుకోండి 25, అప్పుడు 25 డిఫరెన్స్ 0 సరిపోయింది కదా. అంటే కే ప్లేస్లో రావాల్సిన డిజిట్ ఏమిటి అంటే 9. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా 11 డివిజిబిలిటీ రూలే, కానీ ఈసారి ఏమిటంటే నాట్ డివిజిబుల్ అడుగుతున్నారు. నాట్ డివిజిబుల్ రివర్స్లో అడుగుతున్నారు, నాట్ డివిజిబుల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 11. నాట్ డివిజిబుల్ బై 11, నాట్ డివిజిబుల్ బై 11, ఓకేనా. ఈసారి ఏంటంటే నాట్ డివిజిబుల్ బై 11 అడుగుతున్నారు. 11తో డివిజిబుల్ అవ్వకూడదు అంటున్నారు. ఆల్రెడీ మనకు షార్ట్ కట్ తెలుసు, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి 1 + 9 చేసామనుకోండి 10, 10 + 5 చేసి 15. ఇక్కడ చూడండి ఇదేమో 1 + 3, 0 + 1 + 3 ఇది ఎంత అంటే 4, 15 - 4, 15 - 4 చేస్తే 11 అంటే ఈ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుంది. మన 11తో డివిజిబుల్ అవ్వకూడదని చెప్పారు, ఇది 11తో డివిజిబుల్ అయిపోతుంది. ఇది చూడండి 5 + 4, 5 + 4 చేస్తే 9, 4 + 5 చేస్తే 9, 9 - 9 అంటే 0, 0 అంటే ఆటోమేటిక్ ఇది కూడా అయిపోతుంది. నెక్స్ట్ 1 + 8 చేస్తే 9, 9 + 4 చేస్తే 13, 2 + 1 చేస్తే 3, 13 - 3 చేస్తే 10 వస్తుంది. మనకు కావాల్సింది 11తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఈ నెంబర్ 11తో డివిజిబుల్ అవ్వట్లేదు, ఎందుకంటే దీని డిఫరెన్స్ ఎంత వస్తుంది, డిఫరెన్స్ 10 వస్తుంది. మరి 10 అంటే ఆటోమేటిక్గా అది 11లో డివిజిబుల్ అవుతుంది కదా. చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఇది చెక్ చేయకుండా ఇది ఆన్సర్ అయిపోతుంది. కావాల్సింది చెక్ చేసుకోండి. 8 + 1 చేస్తే 8 + 1 + 4, 8 + 1 చేస్తే 9, 9 + 4 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది చెప్పండి, 13 వస్తుంది. 13 - 2 చేసామనుకోండి 11. ఆబ్వియస్లీ ఈ నెంబర్ కూడా 11లో డివిజిబుల్ అవుతుంది. మనకి 11లో డివిజిబుల్ కాని నెంబర్ కావాలి. సో 11లో డివిజిబుల్ కాని నెంబర్ ఏమిటి అంటే మనకి ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది, 11లో డివిజిబుల్ కాని నెంబర్, ఓకేనా. అనే విద్యార్థులు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ టైర్ 1 టైర్ 2 కలిపి 2000 రూపాయలకు ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనమాట. పూర్తి
పూర్తి సిలబస్తో కవర్ చేసే కోర్స్ 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ ఎస్ఎస్సి జేఈ సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్ గారి ప్రిపేర్ అవుతుంది, వాళ్ళ కోసం కూడా కంప్లీట్ ఎస్ఎస్సి సిపిఓ కోర్స్ కూడా మన దగ్గర ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ క్లాస్ అన్ని కూడా మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి కూడా క్లాస్ అన్ని సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్గా బ్యాంక్ మహాప్యాక్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇందులో కంప్లీట్గా బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పీఓ రాసినా, క్లర్క్ రాసినా మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేస్తూ ఈ బ్యాచ్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్గా క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది ఇప్పుడు మనకు ఆఫర్లో 3300 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాస్ అనేవి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్ కూడా క్లాసెస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎస్బీఐ పీఓ క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకుంటారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ ఉంది. ఈ కాంపాక్లో మొత్తం సిలబస్ అంతా కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్తారు. దీంట్లో మీకు ప్రతి క్లాస్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, పీడిఎఫ్ మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు కావాల్సిన డెమో క్లాసులు ఫ్రీగా వినొచ్చు. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు డెమో క్లాసులు నచ్చితేనే అప్పుడు మీరు కంప్లీట్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఆఫర్లో 4200 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనిలో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అని ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ అనమాట. గ్రూప్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది మనకి ఇప్పుడు 2000 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు నుంచి కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఎవరి విద్యార్థులు ఐసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కంప్లీట్ ఐసెట్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ ఇది ఇప్పుడు మనకు ఆఫర్లో 2000 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరి విద్యార్థులు స్టేట్ గవర్నమెంట్ మరియు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ అనమాట. ఈ కాంపాక్లో మీరు జాయిన్ అవడం ద్వారా మీరు స్టేట్ గవర్నమెంట్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు, గ్రూప్స్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, పోలీస్ ఎగ్జామ్స్, అలానే హైకోర్టు, అలానే ఇతర స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అనేది ఇప్పుడు మనకు ఆఫర్లో 2500 రూపాయలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి అన్ని కోర్స్ అనేవి ఆఫర్లో ఉన్నాయి. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా కోర్సెస్ని తీసుకోవాలనుకుంటున్నారు డిస్కౌంట్లో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అండ్ మనకి యూపీఎస్సీ సీసెట్ సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మనకి 1500 రూపీస్కి ఈ కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి అన్ని కోర్సెస్ ఆఫర్లో ఉన్నాయి. 499 రూపీస్ నుంచి కోర్సెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు సింగిల్ సబ్జెక్ట్ కావాలి, సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, కంప్లీట్ కోర్స్ కావాల్సి కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు, మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీకు అన్ని కోర్సెస్ కూడా తెలుగు మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా ఉంటాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు.